బరువు మోయడానికి నీకు ఇప్పుడు పని కూడా లేదు కదా అక్క, ఏం చేస్తావు? పుట్టించిన దేవుడు గడ్డి తినమని చెప్పడు దత్తు, ఏదో ఒక దారి చూపిస్తాడు. మిస్ మీనాక్షి రైట్? సార్ మీరా? రండి. నా కోసం గేట్ తీయకండి, నేనే మీకోసం అక్కడ అదృష్ట తలుపులు తెరిచుంచాను. సార్ మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. మిథిలా మేడం ఇంట్లో కుక్కు కావాలి. ఆ కుక్ ఎవరో తెలుసా? మ్మ్హ్మ్. నువ్వే. హ? ఇది మిథిలా మేడం విజిటింగ్ కార్డ్. ఇంకో అరగంటలో నువ్వు అక్కడ ఉంటావని మేడంకి చెప్పాను. వెళ్తున్నావు కదా? సార్ నేనా? మిథిలా మేడం గారింటికా? హలో నువ్వు షాక్ లో ఉన్నప్పుడే 1 నిమిషం అయిపోయింది. టైం లేదు, లేట్ చేయొద్దు, త్వరగా వెళ్ళు, మేడం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్, తొందరగా వెళ్ళు. అక్క ఎలా ఉంది? అందమైన చందమామ నీవేనా, నిన్ను నేను అందుకుంది నిజమేనా? ఓ గాడ్, ఈ మిస్ ముఖ్యరా నన్నెందుకు ఇలా వెంటాడుతుంది? పరుగుడు ఈ కాలాన అడుగులు దరికాలేక మనమెవరు ఏమో ఎందా. ఛ, ఎందుకు తను నా ముందు పదే ప్రత్యక్షమవుతోంది? నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది. ఇక మీదట ఏ కళ నన్ను వెంటాడకూడదు. రమ్య నా రియాలిటీ, రమ్య నా లైఫ్. అంత మిస్ అవుతున్నావా? ఈసారి మిస్ అవ్వడానికి ఛాన్సే లేదు బామ్మ. చూస్తూ ఉండండి, ఈ పని పక్కా నాదే. అవునవును, పోయినసారి కూడా ఇలాగే చెప్పి వెళ్ళావు, కానీ ఆ పనిని వేరే వాళ్లకు దానం చేసావు కదా. అది జరిగిపోయిన కథ బామ్మ, ఈసారి అలా జరగదు. ఇదొక కొత్త కథకి ఒక నాంది. నీ మంచితనానికి మంచే జరగాలి. థ్యాంక్స్ అమ్మా. నా కొడుకున్నా కూడా ఇలా సాయం చేసేవాడే కాదు. ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి. బామ్మగారు, ఇలాంటివన్నీ లెక్క పెట్టకండి. నన్నెలా ఆశీర్వదిస్తున్నారు కదా, అందుకే నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తున్నా. పని కోసం వెళ్తున్నావు, అంతా మంచే జరుగుతుంది. వెళ్ళిరామ్మా. సరే బామ్మ, బాయ్. బాయ్. ఎవరు కావాలమ్మా? మిథిలా మేడం రమ్మన్నారు. విజిటింగ్ కార్డ్ ఏమైనా ఉందా? ఒక్క నిమిషం. ఆ. ఇదిగోండి. సరే, ఇక్కడ సైన్ చేయండి. మ్, లోపలున్నారు, వెళ్ళండి. అలాగే.